Hey guys, welcome back to Naveen Bunny Vlogs, my YouTube ఛానల్. గాయస్ నేనైతే మంచిగా ట్రిప్ పోతున్నా సింగిల్గా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఫస్ట్ ట్రిప్ సింగిల్గా పోతున్నాను. చాలా రోజు నుంచి అనుకుంటున్నా అసలు ఒక్కరిని పోతే ఎట్లా సర్వైవ్ అవ్వగలుగుతానా లేకపోతే ఎక్స్ప్లోర్ చేయగలుగుతానా అని చెప్పి. ఎక్కడికి వెళ్తున్నా అనేది వ్లాగ్లో చూపిస్తా. సో మీరు ఈ వ్లాగ్ కంటిన్యూ చేయండి. లెట్స్ గో గాయ్స్. ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయినా. యాక్చువల్లీ నన్ను డ్రాప్ చేయడానికి సిననా థ్యాంక్ యూ ఫర్ డ్రాపింగ్ మీ. పిక్ చేసుకుంటాను కూడా పిలుస్తా. మిడ్ నైట్ అయితే అసలు విలువ. సో వెళ్తున్నాం ఎయిర్పోర్ట్కి. చాలా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినా. దీని తర్వాత అసలు చెక్ ఇన్ చేద్దామంటే ఎప్పుడు చూసినా చాలామంది ఉంటారు, కానీ ఈసారి ఎందుకో ఏమో అసలు ఎవరు ఎయిర్పోర్ట్లోనే లేరు. చలో మనం చెక్ ఇన్ చేసుకుందామని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళుండే, కానీ ఇక్కడ చెక్ ఇన్ చేసుకోవాలంటే సెల్ఫ్ చెక్ ఇన్ కూడా ఉంది ఇక్కడ. సో నేనైతే ఇంకా సెల్ఫ్ చెక్ ఇన్ చేసేసుకున్నా. మన బ్యాగ్ అయితే డ్రాప్ అయితే చేసి ఉండే. లోపలికి వెళ్ళిన తర్వాత తెలుసు కదా ప్రతి ఒక్కటి ఉంటుంది, కానీ షాకింగ్ ఎక్కడికైనా నన్ను నిలోఫర్ అయితే వదిలేటట్లేదు. ఇక్కడ కూడా నిలోఫర్ ఉంది లోపల కూడా. ఏంటంటే ప్రతి స్టాల్స్ దగ్గర నేను వెయిట్ చేసుకుంటా పోయినా, ఎందుకంటే నాకు చాలా టైం ఉండే ఎయిర్పోర్ట్కి అంటే ఫ్లైట్కి ఆల్మోస్ట్ 1.5 అవర్ ముందే వచ్చేసిన అన్నట్టు. ఇంకా ఈ కార్ అయితే లోపలికి ఎట్లా వచ్చిందో మనకైతే అర్థమైతలేదు. అసలు మనం రానికే పెద్ద తలకాయ నొప్పి. నేనేం మాట్లాడుతున్నా అంటే నా స్టెప్ కౌంట్ కూడా పూర్తయిపోయింది. 10K స్టెప్స్ ఈ ఎయిర్పోర్ట్ మొత్తం నడిచేలోపు. సో ఇది మ్యాటరు. నేను ఏడికి వెళ్తున్నా అంటే ఈరోజు అయితే నేను గోవాకి వెళ్తున్నా. కొంచెం చిల్ అవ్వడానికి సింగిల్ ట్రిప్ వేస్తే ఎట్లుంటుందో చిల్ అవుదామని చెప్పి వెళ్తున్నా. చెప్పినా కదా నీలోఫర్ ఇవన్నీ స్టాల్స్ అయితే పెట్టేసారు ఇక్కడ. మన ఫ్లైట్ టైం అయితే అయింది. లోపలికి అయితే చెకింగ్ చేసి వెళ్ళిపోతున్నా అన్నట్టు. She sees the man behind the mask, the one no one else can see. That's what makes it real. That's what makes it true. I ain't perfect but I try my మ్యాటర్ ఏంటంటే మన హైదరాబాద్ నుంచి చాలా మంది వెళ్తారు. అసలు ఫ్లైట్ మొత్తం నిండిపోయింది. మరి హైదరాబాద్ నుంచి ఫ్లైట్లోనే ఇంత పోతే మరి కార్లో ట్రైన్లో ఇంకెంతమంది పోతారు గోవాకి? అసలు కామెంట్ అయితే చేయండి. చూడండి అసలు ఇంకా ఫ్లైట్ అయితే మూవ్ అవుతుంది. మనం స్టార్ట్ అయితే అవుతున్నాం అన్నట్టు. She sees the man behind the mask, the one no one else can see. That's what makes it real. That's what makes it true. I ain't perfect but I try my. అసలు చిన్నప్పుడు ఊరికి అనుకుంటుంటాను అసలు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతానా అని చెప్పేసి. చాలాసార్లు ఎక్కినా ఇప్పటికీ 4 times 5 times ఆల్మోస్ట్. కానీ ఆ ఫ్లైట్ ఎక్కే మూడ్ అనేది అంటే కొంచెం హ్యాపీనెస్ ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా పైనే చూస్తాము, మనం ఒక్కసారి ఎక్కాలని చెప్పేసి అనిపిస్తాయి కదా. సో మీరు కూడా కామెంట్ అయితే చేయండి మీకు అట్లా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందని చెప్పేసి. ఫైనల్లీ నేను నార్త్ గోవా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినా. మన హైదరాబాద్ కన్నా పెద్దగా ఉంటుందేమో అనుకున్నా అసలు గోవా ఎయిర్పోర్ట్, కానీ చాలా చాలా చిన్న ఉంది. ఒకటే టెర్మినల్. ఏంటంటే మన హైదరాబాద్లో ఇట్లాంటి బెల్ట్స్ అంటే నార్మల్గా బ్యాగేజ్ బెల్ట్స్ ఆల్మోస్ట్ ఒక 15 or 16 ఉంటాయి, కానీ ఒకటే బెల్ట్ ఉంది గోవాలో. సో నేను దిగిందైతే ఎయిర్పోర్ట్ నార్త్ గోవా. హోటల్లో చెక్ ఇన్ అయితే అయిపోయి ఇంకా నైట్ ఏం చేయాలని అర్థం కాక ఇట్లా బాగా బీచ్కి అయితే వచ్చిన అన్నట్టు.
నేను ఇది సెకండ్ టైము గోవా రావడము. ఫస్ట్ టైం ఒకసారి వచ్చిన, ఇప్పుడు సెకండ్ టైము. కానీ చూడడానికి ఇట్లుంది కదా, చూడండి అసలు క్రేజీ అనిపించింది. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 20,000 30,000 కదా, అసలు ఎక్కువనే ఉంటారు. వీళ్ళంతా ఎడికలు వచ్చారో తెలియదు కానీ ఫుల్ క్రౌడ్ ఉండే బాగా బీచ్లో. ఎందుకంటే అందరూ నార్త్ గోవా దిగిన వాళ్ళంతా బాగా బీచ్కి వస్తారు కదా, సో నేను కూడా అక్కడికి వచ్చేసి ఉండే. ఈ గోవాలో ప్రతి వ్యూ అసలు క్రేజీ ఉంటుంది. నేను అసలు ఎక్స్ప్లోర్ చేయడం ఇది ఫస్ట్ టైము. లాస్ట్ టైం అంటే కొంచెం పని మీద పోయినా కాబట్టి ఈసారి అయితే మస్తు ఎక్స్ప్లోర్ చేసిన. ఒక బండి అయితే తీసుకున్నా, దాంట్లోనే పెట్రోల్ కొట్టించుకొని మంచిగా చిల్ అయి ఉండే. కానీ పెట్రోల్ బంకులు లేవు భయ ఇక్కడ. ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్స్కి ఒక పెట్రోల్ బంక్ ఉంది, కానీ పెట్రోల్ అయిపోతే మాత్రం దూల తీరిపోయినట్టే. ఇంకా నేనైతే బిగ్ డాడీ షిప్ చూడడానికి అయితే వెళ్తున్నా అన్నట్టు ఇక్కడ నుంచి. కానీ చాలామంది గోవాకు ఫ్రెండ్స్తో ఎందుకు వస్తారో ఇప్పుడు అర్థమైంది. ఒక ఫోటో క్లిక్ చేయమని ఒక 10 మందిని అడిగినా కావచ్చు, అసలు ఎవరు క్లిక్ చేయలే. కానీ ఒక అంకుల్ అయితే హెల్ప్ చేసి ఉండే. ఇంకా అక్కడ నుంచి కోకో బీచ్కి అయితే వచ్చేసిన అన్నట్టు. ఏంటంటే దారిలోనే కనిపించింది అని చెప్పి మళ్ళీ బీచ్కి అయితే వచ్చేసిన. ఇంకా మనం ఇంటికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. నేను ఆల్మోస్ట్ 2 days ఉన్నా, కానీ 2 days వ్లాగ్ ఎక్కువ షూట్ చేయలేకపోయినా, ఎందుకంటే నా దాంట్లో మెమొరీ లేదు. సో అందుకని చెప్పి ఎక్కువ షూట్ చేయలే. ఫైనల్గా నేనైతే సౌత్ గోవా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినా. ఇక్కడ నుంచి నాకు హైదరాబాద్కి ఫ్లైట్ ఉంది, కానీ నేను ఒక 3 hours ముందు వచ్చిన. ఎందుకంటే నాకు అర్థం కాలేదు అసలు ఇక్కడ నుంచి అక్కడికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి. సో ఫాస్ట్ వచ్చేసి ఉండే. కానీ ఈ ఎయిర్పోర్ట్లో మాత్రం చాలామంది ఉన్నారు, ఎందుకంటే హైదరాబాద్కి ఆల్మోస్ట్ ఒక 300 members ఉన్నారు అనుకుంటా. ఆ ఫ్లైట్లో అంతమందిని పట్టరా అనేది కొంచెం చిన్న కన్ఫ్యూజ్. కానీ చూసి కదా ఎంతమంది ఉన్నారో మీకే అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళంతా అసలు గోవాకి అంటే కపుల్స్ వచ్చిర్రు, ఫ్రెండ్స్ వచ్చిర్రు. నేను ఒక్కనే అయ్యేసరికి నాకు అర్థం కాలేదు అసలు ఒక్కడు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారా అని చాలామందికి డౌట్ ఉంటుంది. కానీ ఒక్కనే పోయినా మస్తు చిల్ అయినా వచ్చిన. మీరు కూడా ట్రై చేయండి. సింగిల్ ట్రిప్ ఈజ్ ద బెస్ట్ ట్రిప్ అనుకోవచ్చు. కానీ కాకపోతే ఏంటంటే కొంచెం హోటల్కి దానికి దీనికి కొంచెం పైసలు ఎక్కువ అవుతాయి. ఏంటంటే అందరు పోతే షేరింగ్ ఉంటుంది. సో ఇది ఫ్లైట్ వ్యూ, ఎంజాయ్. కానీ ఇంకోటి ఏంటంటే నేను ఫ్లైట్లో ఒకటి ఆర్డర్ పెట్టిన. ఈ బాగా వాళ్ళు ఏమి ఇచ్చిర్రు కూడా నాకు, రోస్టెడ్ పీనట్స్ అంట, ఇది గోవా డ్రింక్ అంట, ఏమేమో ఇచ్చిర్రు. సో నేను ఇది ఆర్డర్ పెట్టలే. యాక్చువల్గా మంచి తినడానికి ఒక మంచి ఫుడ్ ఆర్డర్ పెట్టినా, కానీ నాకైతే ఇది వచ్చింది. ఎనీవే, సో ఫైనల్గా హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయినా. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డా, ఎందుకంటే నా బ్యాగేజ్ రానికి చాలా టైం పట్టింది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ నేను బయటికి వచ్చిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకోవాలని కొంచెం కన్ఫ్యూజ్ ఉండే. ఎట్టికి తేరకు బయటికి అయితే వచ్చినా, కానీ కాకపోతే ఏంటంటే నాకు కిస్మత్ ఏంటంటే బయటికి వచ్చినాక బస్సెస్ అవుతున్నాయి. బస్సెస్ ఎక్కి మంచిగా బాలాపూర్లో దిగేసిన, ఇంటికైతే వచ్చేసిన అన్నట్టు. గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు కూడా మంచిగా ఇట్లనే సపోర్ట్ చేయండి. కొంచెం బ్లాగ్స్ తీస్తుంటా, పెడుతుంటా, కామెంట్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.